అంటే గద్దర్ గారి మీద అమిత్ షా నిండు పార్లమెంట్లో చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో రాహుల్ గాంధీ కలవడం గురించి కానీ గద్దర్ని కూడా వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసి మాట్లాడిండు. అంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? గద్దర్ మీద కామెంట్లు మీరు ఏ విధంగా ఖండిస్తారు? అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, మిగతా వాళ్ళు అని అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుకున్నాం. మరి ఎల్కే అద్వానీ అసలు రథయాత్ర స్టార్ట్ చేసి బీజేపీకి ప్రాణం పోసి హిందుత్వానికి కొత్త జీవాలు ఊదినటువంటి ఎల్కే అద్వానీ, అప్పుడున్నటువంటి సుష్మా స్వరాజ్ గద్దర్ గారి నుంచి ప్రస్తావించినారు. గద్దర్ అమిత్ షా అది ఎల్కే అద్వానీ గారి మీటింగ్ పెట్టినప్పుడు గద్దర్ ఆ మీటింగ్ పెట్టిన తెలంగాణ కోసం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి. అరే నేను కాంగ్రెస్ దగ్గరికి పోతా, బీజేపీ దగ్గరికి పోతా, ఖమ్మం దగ్గరికి పోతా, కమిషన్ దగ్గరికి పోతా, కేవలం తెలంగాణ కోసమే రబ్బాయి అని అన్నాడు. నువ్వు ఎట్లా బీజేపీ దగ్గరికి పోతావు అని అప్పుడు కమ్యూనిస్టులు అందరూ వ్యతిరేకించిన ఎల్కే అద్వానీ సహృదయంగా స్పందిస్తాడని నేను చెప్పేసి నేను పోయినా అని చెప్పేసి పోయిండు. ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చిండు. సేమ్ అట్లనే ఎల్కే అద్వానీ కూడా ఆ క్రాంతికారి అమర మీటింగ్కి ఆగాయా అని చెప్పేసి చాలా గౌరవంగా ఆయన మాట్లాడి. ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు కదా ఎల్కే అద్వానీ. సుష్మా స్వరాజ్ చనిపోయినప్పుడు సుష్మా స్వరాజ్ మీద ఇదే అమరవీరుల స్తూపం దగ్గర కన్నీళ్ళ నివాళులు ఇచ్చిండు, పల్లవి పాడిండు. పెద్దమ్మ సోనియా గాంధీనే కాదు, చిన్నమ్మ అయినటువంటి సుష్మా స్వరాజ్ను కూడా గుర్తు చేసుకోవాలని కన్నీటి నివాళులు అర్పించి ఆమె మీద ఒక పల్లవి పాడిండు. జోహార్లు అని చెప్పేసి సుష్మా స్వరాజ్ మీద పాడిండు. ఇప్పుడు ఇది మతవాదం అనల్లా, మానవవాదం అనల్లా గద్దరిది. అమిత్ షా అనడం వల్ల అమిత్ షాకి ఏం చెప్తున్నా అంటే, సరే నువ్వు కాంగ్రెస్ని అంటావా, టీఆర్ఎస్ని అంటావా, కమ్యూనిస్టులు అంటావా, తర్వాత సంగతి. ఇప్పుడు ఎల్కే అద్వానీ అన్నాడు. ఎల్కే అద్వానీ ఏమంటావు అదన్నా చెప్పు మరి. ఎల్కే అద్వానీని ఆయన క్రాంతికారి అంటే, క్రాంతికారి అంటే ఏంటి తెలుగులో? ఒక విప్లవకారుడు వచ్చిండు అన్నట్టు, ఉద్యమకారుడుగా కాదు విప్లవకారుడు వచ్చిండు అన్నట్టు. విప్లవకారుడు నీ పార్టీలకు వస్తాయని ఆహ్వానించిండు. విప్లవకారుడు చనిపోతే నువ్వు అవమానంగా మాట్లాడుతున్నావు. సుష్మా స్వరాజు మతవాది అని చూడేలా గద్దర్. సుష్మా స్వరాజ్ చనిపోయినప్పుడు పెద్దమ్మ సోనియా గాంధీనే కాదు, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ని కూడా చూడాలని కన్నీటి నివాళులు ఇచ్చి ఆమె మీద ఒక పల్లవి కూడా పాడిండు. నీ త్యాగం మర్చిపోదమ్మా తెలంగాణ సమాజం, పెద్దమ్మ ఎట్లా సపోర్ట్ చేసిందో బీజేపీ నుంచి నువ్వు కూడా అట్లనే సపోర్ట్ చేసినావు అని చెప్పేసి కన్నీటి నివాళులు ఇచ్చినటువంటి గద్దర్. ఇప్పుడు అట్లాంటి సుష్మా స్వరాజ్ను అంటే ఇప్పుడు సుష్మా స్వరాజ్ అనేది దేశద్రోహి అన్నట్ట, లేకపోతే ఎల్కే అద్వానీ బీజేపీ పార్టీ కాదన్నట్ట. సరే రాహుల్ గాంధీని ఎన్ని రోజుల నుంచో మీరు అంటున్నది కాంగ్రెస్ అనేది విచిత్రమైన పేర్లతోటి అంటున్నది, ఓకే వాళ్ళని అనొచ్చు. కానీ ఎల్కే అద్వానీ గురించి ఏమందాం? మరి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షులతోటి కలిసినప్పుడు ఏమందాం? తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు ఏందాము? చాలామంది మనుషులు చనిపోయినప్పుడు గద్దర్ పోయి అక్కడ నివాళులు అర్పించడం, దాన్ని ఏమందాం? అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు కదా. గద్దర్ మా అన్న గద్దర్ అన్న పాటలు చూసి నేను నెల్లూరులో ఎగిరాను, జెండా ఎత్తాను, నేను అప్పుడే ఉద్యమ స్ఫూర్తి నేర్చుకున్నాను పవన్ కళ్యాణ్ అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ అయినా దేశద్రోహి అందామా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ వ్యతిరేకం. మీతోటి మీ కూటమిలో ఉన్నాడు కదా. మీ కూటమిలో ఉన్న మీ బీజేపీ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి మీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యురాలు తెలంగాణ కాదు భారతదేశంలో ఒక ఆడబిడ్డగా నిజంగా చెప్పాలని అంటే తెలంగాణ ఇచ్చినప్పుడు భరతమాతగా సుష్మా స్వరాజ్ గారిని ఆమెనే అట్లా కొలిచిల్లు. ఇప్పుడు వాళ్ళందరూ గద్దర్ గురించి అంత గొప్పగా మాట్లాడితే ఇంత దిగజారిపోయిన మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళకే ప్రజలందరూ చూస్తున్నారు. తెలంగాణ సమాజము గద్దర్ పాట, గద్దరు దిగిన తూట, గద్దర్ పాట, గద్దర్ ఇచ్చినటువంటి మాట ప్రజల హృదయాల్లో ఉన్నారు. తప్పకుండా ఇది ఎలక్షన్లల్లో గద్దర్ అభిమానులు, గద్దర్ పాటలతోటి ఇన్స్పైర్ అయినటువంటి పవన్ కళ్యాణ్తో సహా అందరూ పాటలతోటి ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీకి ఎట్లనైతే ఒక్కొక్క హక్కును వైలేట్ చేసుకుంటా ఒక్కొక్కరు అమరవీరులను, చాలామంది అమరవీరులను, ఇప్పుడు వాళ్ళు గాంధీని అంటే ఓకే అంత పెద్ద స్వతంత్రం తీసుకొచ్చి, గాంధీకి మనకి ఎన్నెన్నా డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీనే వాళ్ళు అంత బ్లేమ్ చేస్తూ ఉన్నారు. గాంధీ నుంచి గద్దరు పెద్ద విషయమేం కాదు. గాంధీనే వాళ్ళు అటాక్ చేసినప్పుడు గద్దర్ మీద నక్సలైట్ అని ముద్ర వేసి లేదా నక్సలైట్ పాటలు పాడిన అనడంలో పెద్ద విషయమేం కాదు. కానీ లోకం అంతా చూస్తున్నది. రేపు ఎలక్షన్లో కానీ రేపు ఏ విషయం వచ్చినా కానీ చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. గద్దర్ అవార్డు ఇచ్చినప్పుడు కూడా ఇదే బీజేపీ నాయకులు తప్ప ఏ ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించలేదు. గద్దర్ ఒక నక్సలైట్, గద్దర్ ఒక అది, గద్దర్ని ఎట్లా పెడతారని చెప్పేసి వాళ్ళే వ్యతిరేకించారు. కానీ తెలంగాణ సమాజం టోటల్గా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామిక సమాజం, అగ్రవర్ణ సమాజం, బహుజన సమాజం, ఉత్పత్తి కులాల సమాజం అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా గద్దర్ చనిపోతే, ఈవెన్ గద్దర్ చనిపోయినప్పుడు వచ్చిన నివాళులు, గద్దర్ చనిపోయినప్పుడు వచ్చిన జనము, గద్దర్ చనిపోయినప్పుడు జరిగినటువంటి సంస్మరణ సభలు ప్రపంచంలో ఏ ఒక్కరికి జరిగాయి. ఒక మైకేల్ జాక్సన్కు అక్కడ జనం ఎక్కువ వచ్చింది, కానీ అన్ని సంస్మరణ సభలు వాళ్ళకు కూడా జరగలే. ప్రపంచంలోనే ఒక పాటగానికి, అది తెలంగాణలో, తెలంగాణ ఆత్మగౌరవగా ప్రతీక ఉన్నటువంటి గద్దర్ పాటకు ప్రపంచమే సెల్యూట్ చేసి అన్ని సంస్మరణ సభలు పెట్టిన ప్రపంచ రికార్డ్. అది ఎవరు చెప్పట్లేదు. కానీ అట్లాంటి ఒక ప్రజా పాటను, 6 బుల్లెట్లు శరీరంలో దిగినటువంటి పాటను అంత అవమానించడం అని అంటే ప్రజలు అంటే తప్పకుండా అమిత్ షాకు ఓటు రూపంలో కానీ తర్వాత ఉద్యమ రూపంలో అయినా కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నటువంటి అన్ని చర్యలు ఇష్టం వచ్చినట్టు అధికారంతో ఆడుతున్నారు. అది చరిత్ర చూస్తే తప్పకుండా ఇంతకన్నా పెద్ద వాళ్ళని చూసింది. చాలా
సమాజము చాలా పెద్ద పెద్దోళ్ళని చూసింది, ఇంతకన్నా గొప్పలను చూసింది. వాళ్ళందరికీ ఏ విధంగా బుద్ధి చెప్పిందో ఆ విధంగానే అమిత్ షా కూడా నేర్చుకుంటాడు, త్వరలో నేర్చుకుంటాడు. గద్దరన్న గుర్తు చేస్తే చిన్న గద్దరన్న లాస్ట్ మీటింగు మాతోటే జరిగింది. ఆ మీటింగ్ తర్వాత ఇక గద్దరన్న మరణించడం జరిగింది. ఆయన రాసిన పాట దళిత పులులమ్మ చల్కారం చెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ బరకారం చెడులో కలదొక పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె, మాలా సాయబు కోయ ఒడ్డరకు మాదిగ పల్లె, తల్లి వంటిది శరణు గోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె, బరిసెలెత్తుకొని పందెమాడితే ఊరి ధరలకే ఉత్సబడుతుంది దళిత పులులమ్మ బలకారం చెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. జోహార్ గద్దరన్న.